ప్రియమ్మ కిచెన్కి స్వాగతం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మిల్ మేకర్స్తో కట్లెట్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా మిల్ మేకర్స్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా కావాలనుకునే వాళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టాలి. వీటిలో వాటర్ తీసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 దోసలు కూడా తీసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని అందులోకి వేసుకోవాలి. వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకొని ఎలాంటి వాటర్ అనేది కలపకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని వాటర్ అనేది అవసరం లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ అవసరం లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని చిన్న చిన్నగా కట్లెట్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను సర్కిల్ లాగా కట్లెట్ షేప్లో చేస్తున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఒకవేళ పిండి మెత్తగా లేకపోతే కొంచెం వాటర్ అనేది వేసుకొని పిండి మెత్తగా కలుపుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కట్లెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని ప్యాన్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇవి అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ నెమ్మదిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా వేయించుకోవాలి. ఇవి తిప్పేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఇరిగిపోయే ఛాయిస్ ఉన్నది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా 2 సైడ్లు వేయించుకోవాలి. ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు అనేది వేసుకోవాలి. అప్పుడే ఇవి బాగా వేగుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యి కదా, వీటిని 2 వైపులు మెల్లగా ఇలా 2వ వైపు కూడా తిప్పుకోవాలి. ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగా ఫ్రై అయినట్టు అర్థం. పైన క్రిస్పీగా ఉంటూ లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 వైపులా సేమ్ ఇదే కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే మిల్ మేకర్స్తో కట్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.